యుగాలలో మొదటిది కృతయుగం. ధర్మం 4 పాదాలపై నడిచిన ఈ యుగాన్ని సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై భూమండలాన్ని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో మంచి మానవత్వంతో నిస్వార్థంగా జీవించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండేవి కావు. మోసం, ఈర్ష్యాద్వేషాలకు ఈ యుగంలో చోటు లేదు. వర్ణాశ్రమ ధర్మాలలో భాగంగా దైవ కార్యాలు, యజ్ఞయాగాలు, ధ్యాన, యోగ ప్రక్రియలను నిర్వహించి మోక్ష సిద్ధిని పొందేవారు. ఈ కృతయుగంలో మనిషి 32 అడుగుల ఎత్తుతో ఇచ్చా మరణం అంటే తాను కోరుకున్నప్పుడే మరణం పొందేలా ఉండేది. ఈ యుగానికి రాజుగా సూర్యుడు, మంత్రిగా బృహస్పతి ఉండేవారు. సూర్యుడి ప్రభావంతో క్షత్రియులు, గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మపాలన జరిగింది. సత్యయుగం నుండి కలియుగం వరకు ధర్మం, జ్ఞానం, మేధో సామర్థ్యం, భావోద్వేగం, శారీరక బలం క్రమంగా క్షీణించడం జరిగింది. ఈ యుగంలోనే విష్ణువు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహస్వామి అనే 4 రూపాల్లో అవతరించాడు. కృతయుగం తర్వాత వచ్చేదే ఈ త్రేతాయుగం. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణాసురుణ్ణి, పరశురాముడు కూడా కార్తవీర్యార్జునుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశారు. ఈ యుగ కాల పరిమాణం 12,96,000 సంవత్సరాలు. ఈ యుగంలో స్వార్థం, లోభం వంటి లక్షణాలు మానవుల్లో చేరడం ప్రారంభమైంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే వర్ణ వ్యవస్థ ఈ యుగంలో